గ్రీక్ సామ్రాజ్యపు చక్రవర్తి అలెగ్జాండర్ అనే ఒక చక్రవర్తి ఉన్నాడు. అతను 22 సంవత్సరాల వయసులో తన తండ్రి చనిపోతే అతన్ని రాజ్య పరిపాలన నిమిత్తమై పట్టాభిషేకం చేశారు గ్రీక్ సామ్రాజ్యం మీద. ఆ యవనస్తుడు మహాజ్ఞాని, శౌర్యము కలిగినటువంటి వాడు. ఎలాంటి శౌర్యం అంటే ఆ కుర్రోడికి 12 లేదా 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక గుర్రం అది ఎవడైనా ఎక్కి దాని మీద స్వారీ చేయాలనుకున్నట్లయితే 5 నిమిషాల లోపల తనను మట్టి గరిపిస్తుంది, కింద పడేస్తుంది. ఎందుకు అలా చేస్తుందో తెలియటల్లా. గుర్రం చాలా చాకుచక్యం కలిగిన గుర్రం, పుట్టగలిగిన జాతి గుర్రం. ఈ జాతి గుర్రానికి ఉన్న దురలవాటు ఏమిటంటే ఎంతలో పెద్ద వీరుడెక్కినా కింద పడేస్తుంది. ఈ 12-13 సంవత్సరాల వయసులో ఉన్న కుర్ర పిల్లవాడు, చిన్న పిల్లవాడు వచ్చి వాళ్ళ తండ్రితో ఒక మాట చెప్పాడు, నాన్నగారు నేను దాని మీద స్వారీ చేస్తానన్నాడు. ఎలా? నువ్వు పిల్లవాడివిరా, పెద్ద పెద్ద వీరులకే అలివిగా ఉండలేదు అన్నాడు. లేదు నేను దాని మీద స్వారీ చేస్తానన్నాడు. సరే చేయమన్నాడు. ఆ తండ్రి కూడా చూడండి ఎంత పిల్లోడి మీద అంటే నమ్మకంగా అనాలో, అతనికి అతనిలో ఉన్న శౌర్యం బయటికి రావడానికి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. వెంటనే ఆ కుర్రవాడు ఆ గుర్రం ఎక్కి ఆ కళ్ళెం పట్టుకొని దాని మీద ఆగకుండా అరగంట స్వారీ చేసి వచ్చాడు. అతను చెప్పినట్లు నింది ఆ గుర్రం. ఆగమంటే వచ్చి ఆగింది. రాజుగారికి అర్థం కాలేదు, కూడి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి అర్థం కాదు అక్కడ ఎందుకు ఈడు ఎలా తిప్పగలిగాడు అని. అప్పుడు ఈ అబ్బాయి గుర్రం దిగి వస్తున్నప్పుడు తన తండ్రి అక్కడ ఉన్నటువంటి వారు ఒక మాట అడిగారు, ఒరే పెద్ద పెద్ద వీరుల్ని కింద పడేసింది గుర్రం, ఎవరిని ఎక్కనివ్వలేదు, స్వారీ చేయనివ్వలేదు, నువ్వెలా దీన్ని అరగంట సేపు దాన్ని కంట్రోల్ చేసి స్వారీ చేయగలిగావు అని అడిగాడు. అప్పుడు ఈ కుర్రోడు ఏమన్నాడంటే, ఈ చిన్నపిల్లవాడు, నానా దానిలో ఉన్న వీక్నెస్ నేను పట్టుకున్నాను అన్నాడు. తన వీక్నెస్ ఒకటి ఉంది దాంట్లో, ఆ గుర్రం దగ్గర, దాన్ని పట్టుకున్నాను అన్నాడు. ఏంట్రా అన్నాడు. ఏమి లేదు, దానికి ఉన్న వీక్నెస్ ఏమిటంటే దాని నీడ దానికి కనిపిస్తే ఎంతలా వాడినైనా కింద పడేసి వాడిని చేసి దాని నీడ దానికి కనిపించకూడదు. మరి ఏం చేసావు దాని నీడ కనిపించకుండా అంటే సూర్యునికి ఎదురు వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? సూర్యుడు ఎట్టుంటాడో దాన్ని తిప్పి స్వారీ చేసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు సూర్యునికి ఎదురు అతను స్వారీ చేస్తున్న టైంలో ఇప్పుడు దాని నీడ తనకు కనపడదు కదా. మీకు అర్థమవుతుందా? అప్పుడు అలవాటైంది అది, ఓహో ఇలా వెళ్ళవచ్చు అని. మీకు అర్థమైంది అనుకుంటాను. అదే గుర్రం తన 22వ సంవత్సరము అతను పట్టాభిషేకం చేయబడి రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు ఆ గుర్రాన్ని వాడాడు ఆ కుర్రోడు. తన 33 సంవత్సరాలు వచ్చేసరికే ప్రపంచములో ఎక్కువ భాగాన్ని అతడు జయించగలిగాడు. చివరికి భారతదేశానికి కూడా మన పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడట అతను ఈ భారతదేశంలో చివరి యుద్ధం, అది చివరి యుద్ధం. ఎందుకంటే మన దగ్గర మదగజాలు ఉన్నాయి కదా, మదగజాలతో యుద్ధం చేశారు. తన గుర్రం ఇక్కడే చచ్చిపోయింది. ఆడికి పాపం మన దగ్గర మదగజాలు ఉన్నాయనే సంగతి తెలుసు, మన దగ్గర గుర్రాలు ఇంకా రకరకాల ఆయుధాలు ఉన్న సంగతి తెలుసు, మన దగ్గర వాటిని మించిన ఆయుధాలు ఉన్నాయనే సంగతి వాడికి తెలియలా. వాటికి మించిన ఆయుధాలు ఏమిటో తెలుసా? దోమలు. హల్లెలూయా. ఈ దోమలు ఉన్నాయనే సంగతి తెలిస్తే వాడు ముందుగానే ఏదో జాగ్రత్త పడి వచ్చేవాడే. మనోళ్ళు యుద్ధం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ దోమలు మాత్రం వాడి మీద యుద్ధం ప్రకటించినాయి. మన అంబులు పొదుల నుంచి బయలుదేరిన ఒక డెంగ్యూ జ్వరం, ఒక దోమ కుట్టినట్టుంది వాడిని, మలేరియా జ్వరం వచ్చే దోమ ఏదో కుట్టినట్టుంది. ఆ దోమ కుట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు పాపం. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి జ్వరం వచ్చి పాపం పడిపోయాడు మంచంలో. అప్పుడు ఆ రోజుల్లో
ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి డాక్టర్లు, మంచి టెక్నాలజీ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరంటే గ్రీక్ డాక్టర్స్. ఈ గ్రీకు డాక్టర్స్ దగ్గర వైద్యం చేయించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వచ్చేవారు అంట. డాక్టర్లు పడరాని పాటలు పడుతున్నాడు వాడిని పైకి లేపడానికి. రాజుగారు కదా, మహాచక్రవర్తి కదా. కానీ రోజు రోజు ప్లేట్లెట్స్ పడిపోయినట్టున్నాయి. ఆ రోజుల్లో ఈ టెస్టులు లేవు కదా. పాపం అతను రోజు నీరసం. ఈరోజు కొత్త రోగం కాదు మనకు వచ్చే రోగాలు, అర్థమవుతుందా? ప్లేట్లెట్స్ పడిపోవడం, మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు కొత్త రోగాలే కాదు, అప్పుడే. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎందుకు ఇంత ప్రబలుతున్నాయంటే మనలో ఉన్న తగ్గిపోయింది. స్తోత్రం చెప్పాలి. స్టామినా తగ్గిపోయింది. మన శరీరంలో అంత వ్యాధి నిరోధక శక్తి లేదు. అప్పుడున్న వ్యాధులే ఇప్పుడు కూడా, కొత్త వ్యాధులేం కాదు. సరే, ఆడు చచ్చే రోజులు దగ్గర పడ్డాయి. అప్పుడు డాక్టర్స్ అంతా గుసగుసలాడుతున్నారు, మంత్రులు గుసగుసలాడుకుంటున్నారు. అతని వయసు కేవలం 33. ఇతనికి అర్థమైంది, ఎందుకంటే ఇతను చాలా మేధావి. చూస్తే అతను చూపును బట్టి అతని మనసులో ఏముందో చెప్పగలడు. అతని కదలికలను బట్టి పసిగట్టగలడు, ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన వ్యక్తి అతడు. వెంటనే మంత్రిని పిలిచి ఒక మాట అడిగాడు. మంత్రి, నేను చనిపోతాననే సంగతి నాకు తెలిసింది, నా దగ్గర ఏం దాయొద్దు, చనిపోతాను కదూ అన్నాడు. ఆ మంత్రి గారు ఏం చెప్పలేక, డాక్టర్ గారు అంటున్నారయ్యా అని తలొంచాడు. పర్వాలేదు, ఓ పని చేయి, నేను చనిపోయిన తర్వాత నాకు 3 కోరికలు ఉన్నాయి, దయచేసి నా కోరికలు నెరవేర్చండి అన్నాడు. చనిపోయిన తర్వాత ఏం కోరికలయ్యా అని అడిగాడు. ఏం లేదు, నేను చనిపోతాను, చనిపోయిన తర్వాత నా పాడె, నా శవపేటికిని డాక్టర్లు మాత్రమే మొయ్యాలి, నా వారసులు కానీ ప్రభుత్వ లాంఛనాలతో మోసే సైనికులు కానీ పట్టకూడదు, నా పాడిని డాక్టర్స్ మొయ్యాలి. రెండో కోరిక ఏమిటంటే, నేను ఆయా దేశాల్లో దొరికిన విస్తారమైన సంపద కొల్లగొట్టి తీసుకొని వచ్చాను కదా, అది కాళ్ళ కింద అలా పూలు చల్లినట్టు చల్లండి. మూడో కోరిక ఏమిటంటే, ఆ శవపేటికలో నా 2 చేతులు ఖాళీగా బయటికి వేలాడయ్యండి, లోపల ఎలా పెట్టి బొట్టనేలు గిట్టనలు కట్టకూడదు. హల్లెలూయ, అర్థమవుతుందా? అయ్యా, మీరు ఇంత గొప్ప చక్రవర్తి, ఇలాంటి కోరికలు ఎందుకు కోరారు? రాజ్యాన్ని గురించి ఏమైనా కోరాలి కదా అనుకొని తన మనసులో అనుకొని, తను అడిగే ధైర్యం లేక, చుట్టూ మంత్రులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వీళ్ళల్లో ఒక అతను ధైర్యం చేసి, అయ్యా, ఈ కోరిక ఉన్న అర్థం ఏమిటి? మేము ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తాం, ఎందుకు ఇలా చేయమంటున్నారు అని అడిగాడు. ఏం లేదు మంత్రి, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, నాకు ప్రపంచంలోనే ప్రఖ్యాతి నొందిన డాక్టర్స్ ఉన్నారని నేను అనుకున్నా, కానీ ఇంతమంది డాక్టర్లు నా చుట్టూ ఉంటే నేను చచ్చిపోబోతున్నా. ఇదే డాక్టర్లు రానున్న తరానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది డాక్టర్లను నమ్ముకుంటారుగా, మాకు పెద్ద డాక్టర్ ఉన్నాడు, తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు అంటున్నారుగా. దేవుడే ఒక మనిషిని చెయ్యి విడిచిపెట్టేస్తే అతని కాలకత్తులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్న సంగతి తెలియాలి. మేము ఎంత పెద్ద నేర్పరితనము కలిగిన డాక్టర్సమైనా ఒక మనుషుడికి మరణమే వస్తే మేము బ్రతికించలేము అని చేతగాని వారని నా శవాన్ని మోసుకుంటూ డాక్టర్లు వెళ్ళాలి. వారు ఒప్పుకోవాలి, మేము చేతగాని వారమని నా శవాన్ని మోస్తూ వెళ్ళాలి. కేవలం 33 సంవత్సరాలు యవనస్తుడిని బ్రతికించలేని అసమర్థులం అని మీరు తెలుసుకోవాలి, అందరికి తెలియాలి. ఓకే, ఫస్ట్. 2, నేను
ఎలాంటి వాడినో తెలుసా? ప్రపంచంలో దొరికే ఆయా సంపద కొల్లగొట్టి దోసుకొని వచ్చాను, తరతరాలకి సరిపోయిద్దని. నా సంపద నా గదుల నిండా ఉంది, కానీ నాకు ప్రాణం ఇవ్వలేకపోయింది. చేతగాని సంపద, చేతగాని ఎండి బంగారాలు కాళ్ళ కింద తొక్కబడడానికి తప్ప మనిషిని కాపాడలేవనే సంగతి రానున్న తరం తెలుసుకోవాలి. డబ్బును నమ్ముకొని, డబ్బు మీద అతిశయపడి, గర్వపు మాటలు మాట్లాడుతూ, డబ్బుందని బంధువులను తోలునాడి, డబ్బుందని స్నేహితులను వద్దనుకొని, డబ్బుందని ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతున్నటువంటి దుష్టులు మారడానికి ఇది తొక్కబడాలి. మూడో విషయం ఏంటో తెలుసా? ఈ చేతులు నేను పుడతా ఏమీ తీసుకొని రాలేదు, వెళ్తూ కూడా ఏమీ తీసుకొని వెళ్ళటం లేదు, ఖాళీ చేతులు చెల్తున్నానని ఈ ధనాపేక్ష కలిగినటువంటి వారికి అర్థం కానివ్వండి అని చెప్పి అతడు ప్రాణం విడిచిపెట్టాడట. ఎంతకు మీకు అర్థమవుతుందా?